అది ఒక అందమైన పల్లెటూరు. అందులో రామయ్య సీతమ్మ అనే కుటుంబం నివసిస్తుంది. వీరిది రైతు కుటుంబం. వారికి ఇద్దరు పిల్లలు, వెన్నెల, దాత్రి. ఒకరోజు వెన్నెల, నాకు చెల్లెలికి వచ్చే నెల కాలేజీ ఫీజులు కట్టాలమ్మా, ముందుగానే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఓ, అలాగే అమ్మా, వచ్చే నెల పంట చేతికి వస్తుంది. అమ్మగానే ఇద్దరి ఫీజులు కట్టేస్తాను. మీరేమీ దాని గురించి దిగులు చెందకండమ్మా. నానా, నాకొక చిన్న ఆలోచన వచ్చింది నానా. సాయంత్రం నేను కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 గంటలు మన ఊరి పిల్లలకి ట్యూషన్ చెప్తాను నానా. ఇవ్వగలిగే వాళ్ళ దగ్గర ఫీజు తీసుకుంటాం, ఇవ్వలేని పిల్లలకు ఫ్రీగా చదువు చెప్తాను. ఓ, అలాగే అమ్మా, మంచి ఆలోచనే. కానీ మీ చదువుని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగైతేనే నేను దీనికి ఒప్పుకుంటాను. సరే సరే, ఇక తండ్రి కూతుర్ల ముచ్చట్లు చాలు గాని అందరూ భోజనానికి రండి. వేడివేడిగా వంటని రుచి చూద్దురు గాని. అలా అందరూ భోజనానికి కూర్చుంటారు. ఆ రోజు తన అమ్మమ్మ నేర్పించిన కాకరకాయ పచ్చడిని చేసి అందరికీ వడ్డిస్తుంది. ఒక ముద్ద తిన్న అందరూ, అబ్బా అమ్మా, ఎంత రుచి! ఏమిటి ఈరోజు నీ చేతులు అమృతం చేశాయి. అవునమ్మా, ఎంత కమ్మగా ఉందో. పిచ్చి పిల్లలారా, అది కాకరకాయ పచ్చడి. మన చేలో స్వచ్ఛమైన ఎరువులు వేసి పండించిన లేత కాకరకాయలు అమ్మా. మా అమ్మమ్మ నేర్పిన పచ్చడి పెట్టాను అంతే, దానికి ఎంతలా పొగడాలా? ఈ కాలం పిల్లలకి ఇమ్యూనిటీ కోసం ఈ పచ్చడి చేశాను. చాలా బాగా పనిచేస్తుంది. చూసారా, మన ఒంటికి ఎంత మేలు చేస్తుందో. అంత బాగుంటుంది. ఇంతలో అక్కడికి పక్కింటి సుందరమ్మ వస్తుంది. వదినా, అబ్బా, ఏం వండావమ్మా? వాసనకు నా ముక్కులు పగిలిపోతున్నాయి. ఇక నేను ఆగలేక ఇలా వచ్చాను. ఏమీ అనుకోకుండా కొంచెం మీ అన్నయ్యకు ఆ కూర ఏదో వేసిస్తావా? ఓ అత్తా, ఇది ఇలాంటి కూర కాదత్తా. తిన్నావంటే నువ్వు మామ అమృతం అనాల్సిందే. కాకరకాయ పచ్చడి అంటుంది. ఏమిటి కాకరకాయ పచ్చడా అంటూ కొంచెం తింటుంది. అబ్బబ్బా, నిజమేనే, ఇంత రుచిగా ఉంది అని అనుకుంటూ అలా పచ్చడిని కొంచెం ఇంటికి తీసుకెళ్తుంది. ఒకరోజు అకాల వర్షం కారణంగా పాపం సీతమ్మ, రామయ్య పంట మొత్తం కొట్టుకుపోతుంది. పాపం ఇద్దరూ ఆ పంటను చూస్తూ బోరున ఏడుస్తూ ఉంటారు. పాపం రామయ్యకు పిల్లల ఫీజు గుర్తుకొచ్చి ఆరోగ్యం పాడు చేసుకుంటాడు. రామయ్య వైద్యం కోసం ఆ ఊరి కరణం దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుని వైద్యం చేయిస్తారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. పిల్లలకు ట్యూషన్ చెప్పగా వచ్చే కొంత డబ్బుతో వారి జీవనాధారం గడుపుకుంటూ ఉంటారు. అలా కొంతకాలానికి ఒకరోజు పక్కింటి సుందరమ్మ, వదినా, నువ్వు మొన్న నాకిచ్చిన పచ్చడి మా అబ్బాయి ఫ్రెండు రుచి చూశాడు. చాలా బాగుందంటమ్మా. పైగా వాళ్ళ నాన్నకు షుగర్ అంట. నీ దగ్గర ఎలాగైనా పచ్చడి పెట్టించమని బ్రతిమాలాడు. ఇదిగో ఖర్చుకు 200 ఇచ్చాడు అంటుంది. అదేంటి సుందరం వదినా, ఈ మాత్రం దానికి డబ్బులివ్వాలా? నేను రేపు పెట్టిస్తానులే అని అంటుంది. లేదులే సీతమ్మ వదినా, కాకరకాయలైతే మీకు పొలంలో దొరుకుతాయి, కానీ మిగతా సరుకులన్నీ మీరైనా డబ్బు పెట్టి కొనాల్సిందేగా. మరేం పర్లేదు, నువ్వు అలా ఏమీ అనుకోకు. ఇదిగో ఈ డబ్బు ఉంచు అంటూ డబ్బులిచ్చి రేపొస్తా వదినా అని అంటూ వెళ్ళిపోతుంది. వెన్నెల, అమ్మా, ఒక ఆలోచన. రేపు మన ఊర్లో సంత జరుగుతుంది కదమ్మా. ఈరోజు పచ్చడి కొంచెం ఎక్కువగా పెట్టమ్మా. మనం చిన్న చిన్న బాటిల్స్లో వేసి 50 రూపాయలకు ఒక బాటిల్ అమ్ముతామమ్మా. ప్రయత్నించి చూడంలో తప్పు లేదు కదా. మనమేమీ తప్పు చేయటం లేదు కదమ్మా. అదేంటి తల్లి, చదువుకుంటున్న ఆడపిల్లలు అలా సంతలో ఎంతసేపని నిల్చుంటారమ్మా? అందరూ చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారు? పిచ్చమ్మా, అనుకునేవాళ్ళు ఎంతకైనా అనుకుంటూనే ఉంటారు. వాళ్ళు మనకు రూపాయి కూడా సహాయం చేయరు. అయినా మనం తప్పు చేయట్లేదమ్మా. పెళ్లి కాకుండా పోవడానికి మేము చదువుని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యము. సీతమ్మ, సరేనమ్మా, మీ ఇష్టం. ఆ దేవుడే మనకు రక్షణగా ఉంటాడు. దాత్రి, అక్క, మరి పచ్చళ్లకు మనం ఏం పేరు పెడదాం? ఏదో పేర్లు ఎందుకు చెల్లి, మన అమ్మ పేరు ఉందిగా, సీతమ్మ పచ్చళ్ళు. వావ్, సూపర్గా ఉందక్క.
అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. గుమగుమలాడే పచ్చడిని తయారు చేస్తారు. చిన్న చిన్న బాటిల్స్లో వేస్తారు. పక్క రోజు సంతకు తీసుకు వెళ్తారు. ఎవరన్నా వచ్చి పచ్చడి కొనకపోతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. మొదట్లో చూసేవారందరూ పచ్చళ్ళేగా, ఏముంది ఇందులో విశేషం అనుకుంటూ కొంతమంది దాటి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కొంత సమయం గడుస్తుంది. అక్కడికి ఒక పెద్ద ఆవిడ వస్తుంది. అమ్మా, నాకు కొంచెం రుచి చూపిస్తావా అంటూ అడుగుతుంది. అలాగే బామ్మ అంటూ వేడి వేడి అన్నంలో ఒక ముద్ద కలిపి పెడతారు. అది తిన్న బామ్మ, చాలా బాగుందమ్మా, ఇంకో ముద్ద అని అడుగుతుంది. వెన్నెల, బామ్మా, ఇది తాజా కాకరకాయలతో చేసిన స్వచ్ఛమైన పచ్చడి, నూనె కారాలతో చేసింది. కాకరకాయ రుచి అన్ని విధాల మేలు చేస్తుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, అన్ని వయసుల వాళ్ళు తినచ్చు. అవునమ్మా, నాకు చాలా బాగా నచ్చింది. నాకు 1 కేజీ పచ్చడి ఇవ్వమ్మా అని అంటుంది. దాని ప్రయోజనాలను తెలుసుకుని మరీ చాలా మంది ప్రజలు దాన్ని కొనుక్కుంటారు. అలా ఆ రోజు ఆ పచ్చళ్ళన్నీ అమ్ముడుపోతాయి. పక్క రోజు వెన్నెల దాత్రి 2 బాటిల్స్ తీసుకుని తనకు తెలిసిన కిరాణా కొట్టుకు వెళ్తుంది. ఏంటి వెన్నెలమ్మ ఇలా వచ్చారు? అంకుల్ గారు, ఇది మేము ఇంట్లో చేసిన పచ్చడి. మీ షాపుకు వచ్చే వాళ్లకు టేస్ట్ చూపించండి. నచ్చితే ఆర్డర్ తీసుకోండి. మేము ఫ్రెష్గా ఆర్డర్ తీసుకొని చేసిస్తాము, సరేనా? అలా 2 రోజులకి షాప్ యజమాని వెన్నెలకి ఫోన్ చేస్తాడు. అమ్మా వెన్నెల, పచ్చళ్ళు చాలా బాగున్నాయమ్మా. నాకు వెంటనే ఒక 50 బాటిల్స్ పంపించు. నీకు అడ్వాన్స్ కూడా పంపిస్తున్నా చూడు. ఆ మాట విన్న వెన్నెల దాత్రీలు, ఓకే అంకుల్, చాలా సంతోషం అని అంటూ సంబరపడిపోతారు. ఇది కొద్ది నెలలకే సీతమ్మ పచ్చళ్ళు అని అందరికీ తెలిసిపోతుంది. వ్యాపారం బాగా అభివృద్ధిలోకి వస్తుంది. వెన్నెల దాత్రీలు శ్రద్ధగా చదువుకుని చదువుని పూర్తి చేస్తారు. 2 సంవత్సరాలు గడిచిపోతాయి. పిల్లలకు మంచి సంబంధాలు వస్తాయి. అలా వెన్నెలకు దాత్రికి పెళ్లిళ్ళు కూడా జరిగిపోతాయి. ఇదండి, పట్టుదల ఉంటే విజయం సాధిస్తారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. పేదరాశి పెద్దమ్మ కథలు. అనగనగనగా అది ఒక అందమైన గ్రామం రామాపురం. అందులో కోటయ్య కుటుంబం నివసిస్తుంది. కోటయ్య భార్య రాజమ్మ. వారికి 2 సంతానం, అబ్బాయిలు రమేష్, సురేష్. 10 ఎకరాల పొలం, 1 కిరాణా షాపు వీరికి ఆ ఊరిలో ఉంటుంది. ఆ ఊరిలో వీళ్ళు ధనవంతుల కుటుంబం. అన్నదమ్ములు చాలా అన్యోన్యంగా ఉంటారు. తమ్ముడు కొంచెం చదువుకున్నాడు కాబట్టి కిరాణా షాపును చూసుకుంటూ ఉంటాడు. అన్నయ్య వ్యవసాయాన్ని చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు తమ్ముడు, అన్నయ్య, నేను సరుకుల కోసమని పట్నం వెళ్తున్నానన్నయ్య, అక్కడ నీకేమన్నా కావాలా, తీసుకుని రమ్మంటావా అని అంటాడు. వద్దులే తమ్ముడు, పోయినసారి నువ్వు తెచ్చిన కొత్త చెట్లే ఇంకా చాలా ఉన్నాయి. అమ్మా నాన్నని అడిగి ఏం కావాలో తీసుకొనిరా. అలాగే అన్నయ్య అంటూ తమ్ముడు పట్నానికి వెళ్ళి కావలసిన సరుకులన్నీ తీసుకుని వస్తాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పిల్లలిద్దరికీ మంచి సంబంధాలను చూసి పెళ్లిళ్లు జరిగిస్తారు కోటమ్మ, రాజయ్య. అలా కొడుకులిద్దరి కొత్త కాపురాలు మొదలవుతాయి. ఉమ్మడిగా అందరూ కలిసి ఒకే ఇంట్లో కాపురం ఉంటారు. ఇలా ఉండగా వారి జీవితాల్లోకి తుఫాను వస్తుంది. అది ఎవరో కాదు, చిన్న కోడలి మేనత్త. ఏమే రాధా, నిన్ను చూడాలని మనసు కొట్టుకుందమ్మా. అందుకే ఇలా ఉండబట్టలేక చెప్పా పెట్టకుండా వచ్చేశాను. ఏమీ అనుకోవద్దు అని అంటుంది. ఆ మాటలు విన్న రాజమ్మ, అదేంటి అక్కగారు అలా అంటారు? ఇది కూడా మీ ఇల్లే అనుకోండి. మీకిష్టం వచ్చినన్ని రోజులు ఇక్కడ హాయిగా ఉండండి అంటూ, అమ్మా రాధా, మీ మేనత్తకు 1 గది చూపించమ్మా అంటూ చెప్తుంది. ఇక అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా వారం రోజుల సమయం గడిచిపోతుంది. ఒకరోజు కోటయ్య, రాజమ్మ, రమేష్, సురేష్, మేము వారం రోజుల పాటు అలా యాత్రలకు వెళ్ళేసి వస్తామురా, మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటూ వాళ్ళు ప్రయాణమవుతారు. అదే అదునుగా చూసిన కాంతమ్మ తన మేనకోడలితో, ఏమిటే రాదా, మీ తోడి కోడలు, ఆమె మొగుడు
పొద్దున్నే పొలానికి వెళ్ళిపోతే ఈ ఇంటి చాకరీ అంతా నువ్వే చెయ్యాలా ఏంటి? వాళ్ళేమో అక్కడ ఎంచక్క చిలకా గోరింకల్లాగా కలిసి ఉంటారు. నువ్వు మీ ఆయన కన్న చాకరీతో ఇక్కడ పడి ఉంటారు. ఇదేం సోద్యమమ్మా, ఇది నేనెక్కడా చూడలేదు అని అంటుంది. కాంతమ్మ చెప్పిన విషపు మాటలతో రాధలో కోపం కట్టలు తెంచుకుంటుంది. మొగుడు రాగానే, ఏంటి నేనెప్పుడు ఈ కొంపలోనే వంట వార్పు చేసుకుంటూ ఇలా పడి ఉండాల్సిందేనా? మీ అన్న వదినను చూడండి, ఎంతో జంటగా చక్కగా వెళ్ళి పని ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు. నేను మాత్రం నేనొక్కదాన్నే ఈ ఇంట్లో పనంతా చేసుకుంటున్నాను. రేపటి నుంచి నేను కూడా మీతో పాటు వస్తాను అని అంటుంది. ఏంటి రాధా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నాము. సరే లోపలికి రా అంటూ రాధను లోపలికి తీసుకెళ్తాడు. పక్క రోజు ఉదయం తెల్లవారగానే సీత పొలం వెళ్ళడానికి తయారవుతూ ఉంటుంది. అది చూసిన రాధ, అక్క ఆగు, నువ్వేమో పొద్దున్నే లేచి చక్కగా రెడీ అయ్యి నువ్వు నీ మొగుడు పొలానికి వెళ్ళిపోతారు. ఇంటి చాకరీ అంతా నా మీద వేసేసి వెళ్తున్నారు. నువ్వు కూడా ఇక్కడే ఉండి సగం పనిలో నాకు సహాయం చెయ్యి అని అంటుంది. ఏంటి రాధా అలా మాట్లాడుతున్నావు? పొలంలో కోత పనులు జరుగుతున్నాయి, అందుకే ఆయనకు సహాయంగా ఉండడం కోసం వెళ్తున్నాను. ఓహో అలాగా, ఇప్పటి నుంచి అలా ఏం కుదరదమ్మా. పొలం దగ్గర చాలా మంది పని వాళ్లే ఉన్నారులే, బావగారికి వాళ్ళు సహాయం చేస్తారు. నువ్వు మాత్రం ఇంట్లో ఉండి నాకు సహాయం చెయ్యి అని విసురుగా లోపలికి వెళ్ళిపోతుంది. అలా వారం రోజుల సమయం గడిచిపోతుంది. కాంతమ్మ, ఏమిటే అమ్మాయి, ఇక ఎంతకాలమని అత్తామామలతో ఈ తోడికోళ్లతో కలిసి కాపురం ఉండడం చెప్పు? నువ్వు తొందరగా వేరు కాపురం పెట్టు, లేదంటే నీవు మీ ఆయన నీ పిల్లలు నీ అత్తగారి చేతుల్లోనే చెప్పు చేతుల్లో ఉంటారు. ఇక మీ ఆటలు ఎప్పుడు సాగవు. ఇంటికి పెద్దవాళ్ళు వాళ్లే కాబట్టి ఇక నీ పిల్లలు కూడా వాళ్ళు చెప్పిందే వినాల్సి వస్తుంది. త్వరగా నువ్వు నీ భర్తతో మాట్లాడి వేరు కాపురం పెట్టే ఆలోచన చెయ్యి అని అంటూ నూరు పోస్తుంది. ఈ మాటలన్నీ బయట నుంచి సురేష్ వింటూనే ఉంటాడు. ఓహో ఇదంతా నీ సంగతన్నమాట. నువ్వా మా ఇంట్లో కుంపటి తగిలించింది, చెప్తానుండు నీ పని మనసులో అనుకొని తన షాపుకి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి రమేషు డబ్బు తీసుకుని వచ్చి హాల్లో బల్ల మీద పెడుతూ, రాధా, ఏమోయ్ రాధా, ఇదిగో 1,00,000 రూపాయలు డబ్బులు అడిగావుగా, నీకేదో అవసరం ఉందని, చూడు ఇక్కడ టేబుల్ మీద పెట్టాను, వచ్చి తీసుకో, నేను అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్తున్నాను అని చెప్పి వాష్రూమ్కి వెళ్తాడు. ఇదంతా గమనించిన కాంతమ్మ, ఇంట్లో ఎవ్వరూ లేరు, అబ్బా ఈ రాధ కూడా మేడపైన ఉన్నట్లుంది, ఓరి పిచ్చి నాగన్నా, ఇంత డబ్బు తీసుకుని వచ్చి ఇలా ఎవరైనా నడి ఇంట్లో పెడతారా? ఉండు ఉండు అని అంటూ, ఫస్ట్ మనం ఈ డబ్బుని తీసి మన పెట్టిలో పెట్టేయాలి అని అంటూ అక్కడ ఉన్న డబ్బు తీసుకుని తన పెట్టిలో పెట్టేసుకుంటుంది. అదంతా రమేషు రాధకి కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు. అది చూసిన రాధ అత్త మీద కోపంతో అరుస్తూ ఉండగా నోరు మూసేసి పక్కకి తీసుకువెళ్తాడు. ఆగాగు భార్యమణి, అప్పుడే ఏమయ్యింది మీ అత్త సంగతి? ఇంకా నువ్వు తెలుసుకునేది చాలా ఉంది. ఫస్ట్ నీ చెప్పేది విని అలా చెయ్యి అని అంటూ చెవులో ఏదో చెప్తాడు. కొంత సమయానికి రాధ హాల్లోకి వస్తుంది. అక్కడ డబ్బు లేని సంగతి చూసి, అయ్యో అయ్యో, ఏంటి నా భర్త 1,00,000 రూపాయలు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టాడంట, నాకు చెప్పాడు, కానీ ఇక్కడ చూస్తే ఒక్క రూపాయి కూడా లేదు అని కేకలు వేస్తూ అరుస్తుంది. ఆ కేకలు విన్న అందరూ బయటికి వస్తారు. ఏమిటే అమ్మాయి రాధా, అలా కేకలు వేస్తూ అరుస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతుంది. అత్తా నేనిక్కడ టేబుల్ మీద మా ఆయన 1,00,000 రూపాయలు పెట్టారత్తా, ఇప్పుడు ఆ డబ్బులు కనపడటం లేదు, ఇంట్లో ఎవరు తీశారో ఏమో నాకేమీ అర్థం కావటం లేదత్తయ్యా అని అంటుంది. కాంతమ్మ, ఇంకెవరు తీసుంటారమ్మా, అదిగో ఆడుందిగా నీ చుప్పనాతి చూర్పనక్క, మీ తోటి కోడలే మెల్లగా నొక్కేసుంటుంది, ఫస్ట్ నువ్వెళ్ళి ఆమె గదంతా సోదా చెయ్యి అని అంటుంది. అది విన్న పెద్ద కోడలు, ఏంటి పెద్దమ్మగారు మీరు మాట్లాడేది? నా ఇంట్లో నా సొమ్మును నేను దొంగతనం చేసుకుంటానా? మీరు అలా మాట్లాడడం నాకు చాలా బాధగా ఉంది పెద్దమ్మగారు అని అంటూ ఏడుస్తుంది. ఓహోహోహో, అబ్బా ఏమి ఏడుపులు ఏడుస్తున్నావమ్మా, చేసేదంతా చేసేసి ఇవాళ డబ్బంతా నొక్కేసినావు, నా బిడ్డ డబ్బుని కొట్టేశావు,
నువ్వు వెంటనే నీ గదిని చూపించు అని అంటుంది. ఇంతలో యాత్ర ముగించుకుని కోటయ్య రాజమ్మ ఇంటికి వస్తారు. జరిగినదంతా కళ్ళారా చూస్తారు, చెవులారా వింటారు. ఏంటక్కయ్య గారు మీరు మాట్లాడేది? ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటారని మిమ్మల్ని నమ్మి మేము యాత్రకు వెళ్ళాము. మీరేమో మేమొచ్చేటప్పటికి మా పెద్ద కోడల్ని దొంగ అని ముద్ర వేస్తున్నారు. కాంతమ్మ, నేనేమీ ముద్ర వేయడం లేదమ్మా, ఉన్నదే చెప్పాను. నా మేనకోడల్ని అమాయకురాల్ని చేసి మీరందరూ ఎలా మోసం చేస్తున్నారో నేను చూస్తూనే ఉన్నాను. కానీ నా మనసు తట్టుకుంటుందా చెప్పండి? అయ్యో పెద్దమ్మగారు, మీ మేనకోడలంటే మీకు చాలా ప్రేమగా ఉన్నట్టుందే. ఏమో ఈ రాధా మేడం గారు, దొంగే అందరినీ దొంగ దొంగ అంటున్నట్టుంది. నిజంగా నువ్వే చూసావు కదా, ఇప్పుడు చెప్పు ఎవరు దొంగ? చెబుతానండి. అక్కయ్య, బావగారు, నన్ను ముందుగా మీరు క్షమించాలి. తల్లిలా నాకు మంచి మాటలు చెబుతుందని నమ్మి మా మేనత్తను ఇంట్లోకి రానిచ్చాను. కానీ ఈ దొంగ ఇంత పని చేస్తుందని అనుకోలేదు. ఏ కల్మషం లేకుండా ఉన్న మన ఉమ్మడి కుటుంబం సంసారంలో ఈ మహాతల్లి మాటలు విని మిమ్మల్ని బాధ పెట్టాను. నన్ను క్షమించండి. మా వారు నా కళ్ళు తెరిపించారు. అయ్యో అయ్యో, ఏమిటే రాధా నువ్వు మాట్లాడేది? తల్లి లాంటి దాన్ని నీ మేలు కోరి మంచి మాటలు చెబితే నన్నే దొంగ అంటావా? నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను అంటూ పెట్టి తీసుకుని బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఓ అలాగే అత్తయ్య, వెళ్దూగాన్లే. ముందు నువ్వు మా ఇంట్లో కొట్టేసినవన్నీ బయట పెట్టు, లేదంటే నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను అని అంటుంది. ఎందుకమ్మా పోలీసుల దాకా వెళ్ళడం? ఇదిగోండి తీసుకోండి, మీ సొమ్ము ఏముందో ఇందులో అని అంటూ పెట్టె తెరిచి చూపిస్తుంది. దాంట్లో ఉన్న వస్తువులను చూసి వాళ్ళు కళ్ళు జిగేలుమంటాయి. అట్లా ఉమ్మడి సంసారంలో చిచ్చు పెట్టిన చుట్టాన్ని అందరూ కలిసి బయటకు గెంటివేస్తారు. చూశారా అండి? అందుకే ఎవరిని గుడ్డిగా మనం నమ్మకూడదు, అది ఎవరైనా సరే. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.